ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పి ఆయన మీద కుళ్ళి కుతంత్రాలతో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసుకున్నారు. ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి ఇటు బస్సు వస్తే ఇంకో బస్సు వెళ్తే ఖాళీ ఉండేది కాదు, ఇబ్బంది పడిపోయారు ప్రజలందరూ కూడా. గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన గెలిచిన భారీ గేట్లు ఏర్పాటు చేసి కొంతకాలానికి డివైడర్లు కట్టించి ఎటు నుంచి వెళ్లే బస్సు అటు వచ్చేలాగా ట్రాఫిక్ సంబంధించి అంతరాయం లేకుండా ఉన్న రోడ్లని కూడా చాలా చక్కగా 2 టౌన్ కి 2 టౌన్ లో 1 టౌన్ కి 1 టౌన్ లో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా భీమవరం నియోజకవర్గం మొత్తం క్లీన్ చేసి డెవలప్మెంట్ చేశారు. ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఆ కష్టం అక్కడ ఉన్న సమస్యల గురించి బాగా తెలుస్తుంది. మరి ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో గెలిచినప్పుడు మరి గ్రంథి శ్రీనివాస్ గారికి ఇంత బాధ్యత ఎందుకు, మరి వీళ్ళకి ఎందుకు లేదు అంత బాధ్యత? ప్రజల మీద విశ్వాసం ఉండాలి, మన నియోజకవర్గంలో మనకు బాధ్యత ఉండాలి, మనకు తెలివితేటలు ఉండాలి, మనం ఆలోచించగలగాలి. అసలు మనం ఏదో ఒకటి చేయాలని తపన ఉండాలి. ముందు గ్రంథి శ్రీనివాస్ గారు లెక్కలేనంత ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారికి నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంటుంది. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారు 35,000 నుంచి 50,000